సార్ నెక్స్ట్ పెద్ద సినిమాలు ఏం రిలీజ్ అవుతున్నాయి అనేది చూసుకుంటే 'అఖండ 2' రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ఎప్పుడొస్తది? అండ్ ఈవెంట్స్ కూడా జరగబోతున్నాయి. ఆ ఈవెంట్స్ ఎలా జరగబోతున్నాయి? ప్రమోషన్స్ అనేవి మనం చూస్తున్నాం. ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసి ముంబై నుంచి స్టార్ట్ చేసి ముంబై, హైదరాబాద్, వైజాగ్ చేసుకున్నారు. నెక్స్ట్ కర్ణాటకలో చేస్తున్నారు. కర్ణాటకలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెట్టారు 21వ తారీఖు, అంటే రేపు సాయంత్రం 6 గంటలకి చింతామణి గ్రౌండ్స్లో మైదానంలో పెద్ద ఈవెంట్ చేస్తున్నారు. కర్ణాటక బేసిక్ కూడా కర్ణాటక సంబంధించి చాలామంది నందమూరి అభిమానులు ఉన్నారు కర్ణాటకలో కూడా, కన్నడలో కూడా ఫ్యాన్ బేస్ అయితే గట్టిగానే ఉంది. అక్కడ చేస్తున్నారు. ఆ ఈవెంట్కి శివరాజ్ కుమార్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కర్ణాటకలో చింతామణి మైదానంలో ఈవెంట్కి శివరాజ్ కుమార్ గారు వస్తున్నారు. శివరాజ్ కుమార్ గారు బాలకృష్ణ గారికి మంచి సాన్నిహిత్యం ఉంది. చాలా సందర్భాల్లో అది మనం చూసాము. శాతకర్ణిలో కూడా బాలకృష్ణ గారు 100వ సినిమా శాతకర్ణిలో కూడా ఒక స్పెషల్ రోల్ చేయడం జరిగింది ఆయన. దాని తర్వాత రిలీజ్ అయినటువంటి కొన్ని శివరాజ్ కుమార్ గారి సినిమాలకి ఈవెంట్లు కూడా బాలకృష్ణ గారు ఇక్కడ గెస్ట్గా వెళ్ళడం జరిగింది హైదరాబాద్లో జరిగినట్టు. ఆ రెండు కుటుంబాల మధ్య దానికి మంచి సాన్నిహిత్యం ఉంది. శివరాజ్ కుమార్ గారి తమ్ముడు మొన్న చనిపోయినప్పుడు కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు బాలకృష్ణ గారు. చాలామంది షాక్ అయ్యారు. అప్పటి వరకు కూడా వీళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎవరికి బయటకి ఎక్కువ తెలియదు. మంచి రిలేషన్ ఉంది, బట్ వీళ్ళకి బయటకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వలేదు. బట్ ఆయన చనిపోయిన తరుణంలో బాలకృష్ణ గారు ఎప్పుడైతే చూసి తట్టుకోలేక కళ్ళనీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఏదైతే ఉన్నాయో అప్పుడు బయటకు వచ్చింది వీళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి ఎంత బాండింగ్ ఉంది ఏంటి అనేది. ఆయన చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ పైన నందమూరి అభిమానులు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి టీజర్ కావచ్చు, 2 పాటలు, తాండవం పాట ఒకటి, మొన్న రిలీజ్ చేసినటువంటి జాజికాయ సాంగ్ ఒకటి, ప్లస్ ఒక చిన్న టీజర్ మురళీకృష్ణకి సంబంధించి క్యారెక్టర్ సంబంధించి ఒక టీజర్ డైలాగ్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి అంతా కూడా ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. బట్ దీనికి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎక్కడికి వెయిట్ చేస్తున్న సందర్భంలో ట్రైలర్కి సంబంధించిన డేట్ వచ్చింది. ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనేది క్యూరియాసిటీ. ఆ ట్రైలర్లో కంటెంట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హైందవ ధర్మానికి సంబంధించిన కంటెంట్ ఉంటుంది, బాలకృష్ణ గారి తాండం ఉంటుందని ప్రేక్షకులంతా వెయిట్ చేస్తున్నారు. అదే ఉండబోతుంది. బట్ ఏ లెవెల్లో తీశారు, ఎంత బిగ్గర్ లెవెల్లో తీశారు బోయపాటి గారి టేకింగ్ ఎలా ఉంటుంది అనేది ఇంకొక లెవెల్లో చూస్తారని ఆయన మాట్లాడుతున్నారు. ఈ సినిమా సంబంధించి వేదికలపైన మాట్లాడేది అఖండ మీరు చూశారు, అది దానికి 10 అఖండ ఉంటుంది, అఖండ 2 ఉంటుందని మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడిన టీంకి సంబంధించి ప్రొడ్యూసర్లు కూడా ఎప్పుడు ఎక్కడా కూడా వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. ప్రొడ్యూసర్ నిర్మాతలు రామాచంట, గోపిచంట వాళ్ళు కూడా ఆ సినిమా కంటెంట్ చూసుకున్న తర్వాత ఎగ్జైట్ అవుతున్నారు. మా సినిమా ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళు చెప్పడానికి చాలా ఆనందపడుతున్నారు. అంటే అంత మంచి ప్రోడక్ట్ తీసాం మేము అని చెప్పేసి. బోయపాటి గారు అయితే మనకి తెలుసు ఆయన టేకింగ్ ఎలా ఉంటుంది, బాలకృష్ణ గారు బోయపాటి గారి కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ 3 సార్లు ప్రూవ్ అయిపోయింది. ఇది 4వసారి వాళ్ళ కాంబినేషన్. ఈ 4వసారి కాంబినేషన్ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి నెంబర్స్ వస్తాయని ఆయన మాట్లాడితే బోయపాటి గారు ఈ కలెక్షన్స్ ఎన్ని వస్తాయి ఏంటనేది ఎస్టిమేషన్ మేము అప్పుడే వేయలేము అంటున్నారు ఆయన. అంటే ఆయన కంటెంట్ హ్యూజ్ కంటెంట్ తీశారు. ఆ కంటెంట్ జనానికి పడితే ఏ రకంగా ఉంటుంది అనేది ఎస్టిమేషన్కి రావట్లేదు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు. ఎందుకంటే సాలిడ్గా కలెక్షన్స్ వస్తాయి తెలుగు రాష్ట్రాల్లో, అది మటుకు ఫిక్స్. నార్త్ వాళ్ళకి సినిమా నచ్చితే వన్స్ అది ఏ రేంజ్కి కలెక్షన్స్ వెళ్తాయి అనేది కొన్ని సినిమాలు చూసాం మనం ఆల్రెడీ. మరి సాహో సినిమా చూసాం ప్రభాస్ గారిది బాహుబలి తర్వాత. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ అనుకున్నంత కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో రాకపోయినప్పటికీ బాలీవుడ్లో కనెక్ట్ అయితే దాదాపు 250 కోట్ల పైన బాలీవుడ్లో వచ్చినాయి. పుష్ప చూసుకున్నాం, పుష్ప పార్ట్ 1 మన తెలుగు రాష్ట్రాల్లో ఊహించిన కలెక్షన్సే వచ్చినాయి. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు అందని కలెక్షన్స్ ఎక్కడ వచ్చినాయి అంటే బాలీవుడ్లో దాదాపు 300 కోట్ల రూపాయలు హిందీ మార్కెట్లో వచ్చినాయి, థియేట్రికల్ మార్కెట్ అనమాట. సో అలా నార్త్ పీపుల్కి వన్స్ కనెక్ట్ అయిందంటే సినిమా ఎక్కడికి వెళ్తుందో ఎవరు అంచనా కట్టలేరు అనమాట. అఖండ చూసుకుంటే వివిధ మాధ్యమాల్లో డబ్ చేసినటువంటి అఖండ ఆల్రెడీ నార్త్ వాళ్ళకి పరిచయమే. వాళ్ళు వ్యూస్ ఓటీటీ వ్యూస్ అయితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇచ్చారు డబ్డ్ వర్షన్స్కి. అదే ఇప్పుడు వాళ్ళ అదే దీని మీద క్యాలిక్యులేషన్స్ మీద థియేటర్ రిలీజ్కి వెళ్తున్నారు. అఖండ 2 థియేటర్ రిలీజ్గా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది మెయిన్ అనమాట. తెలుగు రాష్ట్రాలు కాకుండా థియేటర్గా హిందీ మార్కెట్లో ఎంత కలెక్ట్ చేస్తారని మెయిన్. దాని మీద ఆధారపడుకొని ఇప్పుడు ఈ సినిమాకి 250 కోట్ల పైన బడ్జెట్ అయింది, 300 కోట్ల రూపాయల థియేటర్కి బిజినెస్ అయింది. కాబట్టి ఇది కలెక్షన్స్ ఎంత వస్తాయో 500, 700, 800 అనేది వెయిటింగ్ అనమాట ఎగర్గా. సో బాలకృష్ణ గారి ర్యాంపేజ్ ఎలా ఉంటుంది, దీంట్లో హైందవ ధర్మానికి సంబంధించిన కంటెంట్ ఉంది కాబట్టి ఇది దగ్గర వేళ రీచ్ అవుతుందని మాట్లాడుకుంటున్నారు. ట్రైలర్ వస్తే ఇంకొంచెం కాన్ఫిడెంట్గా
ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళే అవకాశం ఉంది. ట్రైలర్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అది 1 డే గో అంతే.